వరంగల్ జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. వరుస విక్టరీలతో తమకు ఎదురులేదని నిరూపించుకున్న చాలా మంది సీనియర్లు మరోసారి సార్వత్రిక బరిలో నిలిచారు. వీరికి షాకిచ్చేందుకు జూనియర్స్ సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య జనగాం నుంచి మరోసారి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడి నుంచి పోటీ చేసిన 4 సార్లు పొన్నాల గెలుపొందారు. 1989, 99, 2004, 2009 వరుస ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. 2 దఫాలుగా మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి 5వ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాంగ్రెస్కి చెందిన మరో సీనియర్ నేత మాజీ మంత్రి డిఎస్ రెడ్డి నాయక్ డోర్నకల్ నియోజకవర్గం నుంచి 1989, 1994, 1999, 2004 వరుస ఎన్నికల్లో విజయం సాధించారు. వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి గెలుపుపై ఆయన ధీమాగానే ఉన్నారు. మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య వరంగల్ తూర్పు నుంచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. 4వ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తూర్పు బరిలో నిలిచారు. మరో కాంగ్రెస్ సీనియర్ లీడర్ పోడెం వీరయ్య ములుగు నియోజకవర్గం నుంచి 1999, 2004లో 2 సార్లు విజయం సాధించారు. 2009లో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ములుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇక టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీకి దిగుతున్న కొండా సురేఖ గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత. సాయంపేట నియోజకవర్గం నుంచి 1999, 2004లో పోటీ చేసి గెలుపొందారు. సాయంపేట నియోజకవర్గం డీలిమిటేషన్లో కనుమరుగవడంతో 2009లో పరకాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు గులాబీ కండువా కప్పుకొని వరంగల్ తూర్పు బరిలో దిగారు. ఈమెకు పోటీగా మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య పోటీ చేస్తుండటంతో అందరి చూపు ఈ సెగ్మెంట్ పైనే పడింది. దశాబ్ద కాలం పాటు టీడీపీలో పనిచేసిన మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున వరంగల్ లోక్సభ బరిలో దిగుతున్నారు. 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి కడియం విజయం సాధించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ కడియం పోటీ చేసి విజయం సాధించారు. జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఇద్దరు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు 5వ ఎన్నికల బరిలో నిలిచారు. వర్ధన్నపేట నుంచి 1994, 1999, 2004 వరకు అసెంబ్లీకి పోటీ చేసిన ఎర్రబెల్లి 2009లో వర్ధన్నపేట ఎస్సీలకు రిజర్వ్ కావడంతో పాలకుర్తి నుంచి పోటీ చేసి విజయ ఢంకా మోగించారు. ఈసారి కూడా పాలకుర్తి నుంచే ఎర్రబెల్లి పోటీ పడుతున్నారు. టీడీపీ మరో సీనియర్ లీడర్ రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేట నుంచి 5వ ఎన్నికల బరిలో నిలిచారు. ఇలా జిల్లాలోని సీనియర్ నేతలందరూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతుంటే వీరికి ధీటుగా కొత్తగా పోటీ చేస్తున్న వారు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. హేమీలు ఢీకొంటున్న ఈ ప్రజాపోరులో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే మరి.